కార్మికులను కట్టు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని 11 కేంద్ర కార్మిక సంఘాలు, 520 రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెలో ఉద్యోగులు, కార్మికులు, ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొనాలని సిఐటిగా కోరుతా ఉన్నాం. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ ప్రయోజనాల కోసం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లని అమలు చేస్తూ నవంబర్ 21వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్తో కార్మిక వర్గం శతాబ్ద కాలంగా పోరాడి సాధించినటువంటి హక్కులన్నీ కూడా కోల్పోతా ఉన్నారు. యూనియన్ పెట్టుకునేటువంటి హక్కు, వేతనాలపై బేరసారాలనేటువంటి హక్కు, సమ్మె హక్కు, శాశ్వత ఉద్యోగాల స్థానంలో పరిమిత కాలపు ఉద్యోగాలను ప్రవేశపెట్టడం ద్వారా కార్మిక వర్గంని బానిసలుగా మార్చేటువంటి స్థితికి నెట్టబడతా ఉన్నారు. లేబర్ కోడ్స్తో పాటు ఇటీవల గల కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ తీసుకొచ్చినటువంటి విబీజీ రామ్జీ పథకాన్ని రద్దు చేయాలని, విత్తన సవరణ బిల్లుని, అలాగే విద్యుత్ సవరణ బిల్లును కూడా వ్యతిరేకిస్తూ యావత్ ప్రజానీకం ఈ సమ్మెలో పాల్గొనాలని కోరుతా ఉన్నాం. ఈ సమ్మెపై ఈపాటికి ప్రకాశం జిల్లాలో కార్మికులు, ఉద్యోగుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. జనరల్ బాడీలు, గేట్ మీటింగులు, కార్మికుల నివాస ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారంతో విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. మొత్తం 12వ తేదీన ఈ ప్రభుత్వాన్ని దిగొచ్చేటువంటి విధంగా కార్మిక వర్గం, ప్రజానీకం ఈ ప్రదర్శనలు నిర్వహించబోతా ఉన్నారు. పట్టణ, మండల కేంద్రాలు జరిగేటువంటి ప్రదర్శనలో ఉద్యోగులు, కార్మికులు, ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొనాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.